సార్ స్మాల్ డౌట్ సార్ ఫైనల్‌గా సారీ. డిసెంబర్‌లో తీసుకోమంటారా? జాన్‌లో తీసుకుంటే బెటర్ అంటారా సార్? ఓకే అండి. ఈ క్వెషన్ ఎక్కువ మందికి ఉంటది. సో, డిసెంబర్ అండ్ జాన్ అనుకున్నప్పుడు మీరు డిసెంబర్‌కి వెళ్ళినప్పుడు అడిగితే దే విల్ బి గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్. అంటే ఓకే. ఇయర్ ఎండ్ సేల్స్, ఇయర్ ఎండ్ టార్గెట్స్ ఉంటాయి. అలాగని చెప్పేసి అన్ని కార్ల మీద డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పలేము. ఓకే సార్. వాట్ హ్యాపెన్స్ ఈస్ మీరు చూస్ చేసుకున్న కార్ బట్టి ఉంటది. మీరు ఎళ్ళిన షోరూమ్ బట్టి ఉంటది. ప్రతి షోరూమ్‌కి టార్గెట్స్ ఉంటాయి. ఆ షోరూమ్ వాడు కడుపు నిండిపోయిందనుకోండి, వాడంటాడు ఓకే. ఏం డిస్కౌంట్స్ లేవండి ఎళ్ళిపోండి అంటారు. సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ పాసిబిలిటీ ఇస్ దేర్. సో, డిస్కౌంట్స్ రావాలి ఎప్పుడైనా సరే డిస్కౌంట్స్ ఎక్కువ కావాలంటే పేషెన్స్ ఇస్ ద కీ. మనం పేషెన్స్‌తో గేమ్ ఆడాలి. మనము మల్టిపుల్ ప్లేసెస్‌ని అప్రోచ్ చేయాలి. అంటే ఇక్కడ మన గ్రూప్ అయితే మీకు హెల్ప్ అవుతది డెఫినెట్‌లీ. ఎందుకంటే ఎవరో ఒకరు పెడతారు. వాళ్ళు కూడా మీలాగే జర్నీలో ఉంటే పెడతా ఉంటారు. అది ఓకే సార్. పట్టుకోవచ్చు. ఎందుకంటే మన గ్రూప్‌లో ఏమైందంటే హైదరాబాద్‌లో ఉన్న కొటేషన్‌ని ఒకతను భీమవరంలో షేర్ చేసి ఓకే. డిస్కౌంట్ తీసుకున్నాడు. సూపర్. వెరీ నైస్. ఇక్కడ హైదరాబాద్‌లో ఇచ్చిన కొటేషన్ సేమ్ వేరియంట్ దొరికిందన్నమాట కొటేషన్. ఓకే. ఆల్రెడీ అక్కడ ఫైనల్ అయిపోయింది ప్రైస్. అయిపోయాక నాకు ఇంకా 20,000 తగ్గుతుంది ఇక్కడైతే. అంటే హ్మ్. ఓకే అని మ్యాచ్ చేసి ఇంకో 18,000 20,000 తగ్గించలేదు. ఇంకో 18, 17,000 తగ్గించి ఇచ్చేసాడు. సో మీకు ఏంటంటే డిసెంబర్, జాన్‌కొచ్చారనుకోండి బెనిఫిట్ ఏమవుద్దంటే జాన్, ఫెబ్రవరికి వచ్చేసాక మీకు లాస్ట్ ఇయర్ వెహికల్ ఉంటది కదా! అవును సార్. ఆ వెహికల్ మీద మీరు ఎక్కువ నెగోషియేట్ చేయొచ్చు. డిస్కౌంట్ అడగొచ్చు. ఇస్తారు కూడా. ఓకే. అంటే మీరు అనొచ్చు నాకు 2025 వెహికల్ ఇస్తున్నావు కదా! డిస్కౌంట్ ఇవ్వంటే ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తారు. లేదు డిసెంబర్‌లో మీరు ఎళ్ళినప్పుడు మీకొక బెటర్ డీల్ వస్తుందనుకోని తీసేసుకోండి. అంటే ఇక్కడేంటంటే దీనికి ఒక లిమిట్ లేదు. కానీ మీకు తెలుసు ఆల్‌మోస్ట్ మనం ఏ కార్ అయినా తీసుకోండి. నేనేమంటానంటే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్సూరెన్స్ మీద వచ్చే డిస్కౌంట్‌ని కన్సిడర్ చేయకండి. ఓకే సార్. ఇన్సూరెన్స్ మీరు కావాలంటే ఏమంటారు? నాకు ఇన్సూరెన్స్ మీద నువ్వు డిస్కౌంట్ చూపించకు భయ్యా! నేను ఇన్సూరెన్స్ బయట తీసుకుంటా అని చెప్పండి. అసలు ఓకే. షోరూమ్ వాళ్ళతో నెగోషియేషన్ ఎలా మొదలు పెట్టాలంటే ఇన్సూరెన్స్ నాకొద్దు. మా బామ్మర్ది ఇన్సూరెన్స్ ఏజెంటు. సో, నేను కామెడీగా చెప్తున్నాను. అంటే ఓకే సార్. మా బామ్మర్దే ఇన్సూరెన్స్ ఏజెంటు. నేను ఇన్సూరెన్స్ వాడి ద్వారా తీసుకుంటాను. నాకు ఇన్సూరెన్స్ మీరు ఇవ్వద్దు అని చెప్పండి. అది ఓకే సార్. కాకుండా మీరు ఏం డిస్కౌంట్ ఇస్తారో అడగండి. ఓకే. అప్పుడు మీకు వచ్చే డిస్కౌంట్ ఇస్ ద బెస్ట్ డిస్కౌంట్ అన్నమాట. ఏమవుతుందంటే వీడు అన్నిటి మీద ఇన్సూరెన్స్ ఏస్తున్నాడు. ఎక్స్టెండెడ్ వారంటీ ఏస్తున్నాడు. యాక్సెసరీస్ కొంతమంది అయితే 60,000, 70,000 యాక్సెసరీస్ తీసుకుంటున్నారు. దాని మీద 30,000 డిస్కౌంట్ వచ్చిందని సంతోషపడుతున్నారు. ఓకే. ఆడ 60,000, 70,000 యాక్సెసరీస్‌లో కార్ షోరూమ్ వాళ్ళకి యాక్సెసరీస్‌లో ఎక్కువ మార్జిన్ ఉంటది బాగా. మరి బయట తీసుకోవచ్చా సార్ అక్కడ తీసుకోకుండా? ఇప్పుడు మామూలువి మడ్ ఫ్లాప్స్, కార్ సీట్లు ఇవన్నీ బయట కూడా ఏపించుకోవచ్చండి. ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఒక్కటే మీరు బయట వేయించుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేపించుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్‌లో వైర్లు కట్ చేసేయడము, ఎలా పడితే అలా జాయిన్ చేయడం మొత్తం చేస్తారు. అలా చేయడం వల్ల వారంటీ ఇష్యూస్ వస్తాయండి. ఇప్పుడు మీకు సీట్ కవర్లు ఉంటాయి, మడ్ ఫ్లాప్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని గార్డ్స్ ఉంటాయి, క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా మీరు ఎక్కడ ఏపించుకున్నా మీరు ఓన్‌గా చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే సార్. సో, అది మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ మీకేంటంటే మీకు ఎక్కువ టెన్షన్ ఉండదండి. గ్రూప్‌లో మీరు ఈ స్పెసిఫిక్ వేరియంట్ ఈ కార్ ఎవరన్నా ఎంత కొన్నారని అడిగితే ఆల్‌మోస్ట్ మీకు ఒక అంచనా వచ్చేస్తది. ఒక ఓకే. బేస్ లైన్ వచ్చేస్తది. దానికన్నా మీకు మరీ ఎక్కువ తగ్గే అవకాశం ఉండదింక. ఓకే సార్. కాబట్టి మీరు ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకొని వేరే వేరే షోరూమ్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అలా మీరు డెసిషన్ తీసుకోండి. మనకి రిజిస్ట్రేషన్ 2024 డిసెంబర్‌లో కొన్ని 2024 వస్తుంది. మళ్ళీ జాన్ అయితే 5 మార్చ్ 2026 వస్తుంది. దాంట్లో ఏమి డిఫరెన్సెస్ ఉండవు కదా సార్. ఇయర్ చేంజ్. ఓన్లీ ఒకటేనండి. మీరు కార్ సేల్ చేసినప్పుడు ఓకే. ఏమంటారు 2025 కారు కదా అన్నట్టు లెక్కేస్తారు రీసేల్ ఓకే. కోసం. ఓకే. కానీ 2025లో కూడా మీరు నవంబర్‌లో కొన్నది నవంబర్ కార్ అనుకోండి. నవంబర్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి. ఓకే. ఆబ్వియస్లీ నవంబర్ అనేది ఉంటది కదా! అది ఓకే. చెప్పుకోవచ్చు. సో, అదేమి ప్రాబ్లమ్ ఏం కాదది. మీరు రీసేల్ గురించి ఆలోచించినప్పుడు అవన్నీ వస్తాయి గానీ ఓకే సార్. అందుకోసం కొంచెం ఆలోచిస్తారు. ఇక్కడ ఏమవుతదంటే డిస్కౌంట్ ఇవ్వడానికి షోరూమ్ వోడికి ఒక మార్గం కావాలి. ఓకే. ఎక్స్‌క్యూజ్ కావాలి. ఆడివ్వాలనుకున్నప్పుడు ఇవ్వడానికి ఎక్స్‌క్యూజ్ కావాలి కాబట్టి అది వన్ ఆఫ్ ద ఎక్స్‌క్యూజ్ కింద ఆడు చెప్తాడు. ఓకే మా దగ్గర సార్. ఉన్నాయి సార్ అంటాడు. లేకపోతే మీకు ఈ కలర్ ఉందనుకోండి. కొన్నిసార్లు మీకు కలర్ ఉంటాయి కదా! ఒక కలర్ స్పెసిఫిక్‌గా షోరూమ్ వాళ్ళతో మీరు కలర్ చెప్పకుండా కొన్నిసార్లు అడగొచ్చు. నా ఓకే. కలరు ఇంకా ఫిక్స్ అవ్వలేదని చెప్పొచ్చు మీరు. ఓకే. అప్పుడు వాడు చెప్పొచ్చు. వాడేమంటాడంటే వైట్ కలర్ మీద డిస్కౌంట్ ఉంది సార్ అంటాడు. ఓకే. మీరు ఫస్ట్ వైట్ కలరే కావాలన్నారనుకోండి. అందుకే ఫస్ట్ సాధనం కొందరు షోరూమ్‌లో ఏమడుగుతారో తెలుసా? మీరు సీరియస్ బయరా కాదా అని తెలుసుకోవడానికి ఇంకొంచెం క్లారిటీ కోసం మీకు ఏ కలర్ కావాల్సని అడుగుతారు. హ్మ్. కలర్ మీరు చెప్పేసారనుకోండి,
ఆడు ఎప్పటి నుంచో 3 నెలల నుంచి కష్టపడుతున్నాడు ఆ కలర్ కార్ అమ్మడానికి, అది అవ్వట్లే. మనకేమో తెలియదు. వైట్ కలర్ కావాలి కదా సార్, మీకు తెప్పిస్తాను సార్ అంటాడు. తెప్పిస్తాను సార్ మీకోసం ఎలాగైనా అరేంజ్ చేస్తాను సార్ అంటాడు. మీరు బేగ వస్తుందా అంటే ఆ బేగ వస్తుంది సార్ అంటాడు. ఆల్రెడీ ఉంది స్టోక్ యార్డ్ లో. ఓకే. కలర్ విషయంలో కొంచెం ఆ ప్రాక్టీస్ ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేడీస్ కానీ కొంచెం స్పెసిఫిక్ గా ఉంటారు, నాకు ఇదే కలర్ కావాలి. సో అదండి, ఐ వాంట్ టు గో టు అదర్ పీపుల్, ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ పెట్టారు. ఓకే సార్. రవికుమార్ గారు, సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్, ప్లీజ్. కృష్ణ గారు హ్యాండ్ ఎత్తారు, అయిపోయింది మాట. యా రవికుమార్ గారు ప్లీజ్. థ్యాంక్స్ గోవర్ధన్ గారు. యాక్చువల్గా జస్ట్ నేను చెప్పడానికి కాల్ చేశాను. అదే కార్మావాని స్టార్టింగ్ మీరు వాట్సాప్ గ్రూప్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆ రోజు నుంచి జాయిన్ అయ్యాను. ఓకే. అయితే చూస్తున్నాం అన్నమాట, చాలా రెస్పాన్సెస్, కంటిన్యూస్ గా మెసేజెస్. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి అంటే కొద్దిసేపు చూడకుండా తర్వాత ఓపెన్ చేసిన కూడా 100+ మెసేజెస్ ఉంటున్నాయి. అదే కొంచెం ఒకసారి దానికోసం ఆనందపడాలా, కొంచెం టెన్షన్ పడాలి, అర్థం అవుతుంది. రాత్రిపూట కూడా సెల్యూట్ నీకు యాక్చువల్గా, ఎందుకంటే ఈ లేట్ నైట్స్ కానీ లేదంటే అంటే మీరు లాస్ట్ స్టార్టింగ్ లో లేట్ నైట్స్ ఉండేసిన తర్వాత మళ్ళీ ఫోన్ అది నోటిఫికేషన్స్ ఆపేస్తున్నారు కదా, మెసేజెస్ ఆపేస్తున్నారు. అవునవును. ఈ మధ్య ఏమైనా గ్రూప్స్ ఎక్కువైనాయి కదా, అన్నింటినీ చేయలేక. అది మీకు అదే ఇన్నోవేటివ్ థాట్ సార్, ఇది ఇన్నోవేటివ్ థాట్ తో మీరు ఇన్ని గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ, అంటే ఇవి నేను యాక్చువల్గా బయట ఉంటాను, ఇండియాలో లేను నేను. కాకపోతే ఇవన్నీ ప్రైసెస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే కష్టం. మామూలు మీరు పెట్టిన గ్రూప్ వల్ల ఒక క్లారిటీ అంటూ వస్తుంది అన్నమాట. డిఫరెంట్ ఇన్వాయిసెస్ ఇస్తున్నారు, డిఫరెంట్ కొటేషన్స్. అవును, డిఫరెంట్ కొటేషన్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, చాలా యూస్ఫుల్ అవుతుంది గ్రూప్. దాని గురించి చెప్పాను అనమాట, దాని గురించి కాల్ చేశాను. అయితే యాక్చువల్గా ప్లానింగ్ 4 to 6 months లో ఉంది. ఓకే. బడ్జెట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అప్ టు 25 అనుకుంటాను, కానీ ఇంకా అది కరెక్ట్ గా ఏది లేదన్నమాట. మీకు కన్సల్ట్ అవుతాను నేను ముందు, తీసుకునే ముందు మేబీ ఒక ఆఫ్టర్ 4 months అలా మీరు పర్సనల్ కన్సల్టేషన్ తీసుకుంటాను. షూర్ అండి, డెఫినెట్లీ. అంటే ఇక్కడ పర్సనల్ కన్సల్టేషన్ నేను కొంతమందికి ఏమవుతుందంటే, ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ టు కన్సల్ట్ మీ ఇఫ్ దే వాంట్ ఏ ప్రాపర్ డెసిషన్ అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది జస్ట్ గ్రూప్ లో మెసేజ్ లో అడుగుతారు, గ్రూప్ లో కానీ గ్రూప్ లో నాకు ఉన్నది చెప్తాను, కొందరు పర్సనల్ కూడా మెసేజ్ పెట్టి అడుగుతారు. బట్ ఒక మెసేజ్ తో చెప్పడం చాలా కష్టం. ఐ మే గివ్ ఎ రాంగ్ సజెషన్, యూ మే గెట్ ఎ రాంగ్ సజెషన్. ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్ గా మనము మీకు ఎగ్జాక్ట్ గా ఏది పర్ఫెక్ట్ అని చెప్పడానికి, ఐఎమ్ ఆల్సో నాట్ ద వన్ టు టెల్ ఎగ్జాక్ట్లీ రవికుమార్ ఇదే తీసుకోండి అని. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అండ్ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఐ విల్ పుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ. మేబీ ఐ టెల్ యూ ఈ 2 చాయిసెస్ మీకు బాగా క్లోజ్ గా అనిపిస్తున్నాయి చూడండి, దెన్ ఓకే, దెన్ విల్ టేక్ ఎ డెసిషన్ అనమాట. దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ కన్సల్టేషన్ థింగ్ అండి. కొంతమంది ఏమంటారంటే మీరు మామూలుగా చెప్పరా అంటున్నారు, కొందరు అయితే సింపుల్ గా ఒక మెసేజ్ అడిగి చెప్పండి నాకు, మీరు ఏం చెప్తే కొనేస్తాను, నేనేం చెప్తే కొనడం ఏంటండి బాబు, మీరు అలా ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదండి, అది కాదు అనేది, అది చాలా పెద్ద డెసిషన్ అండి, మీరు కొంచెం హెడ్ఏక్ తీసుకోవాల్సి వస్తుంది, హెడ్ఏక్ లేకుండా డెసిషన్ అవ్వదు అని నేను చెప్తూ ఉంటాను అనమాట. దట్ ఈస్ దేర్. సో థ్యాంక్స్ అండి రవికుమార్ గారు ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్. కన్సల్ట్ అవుతాను మిమ్మల్ని, అదే తీసుకునే ముందు 4 months ఉంది టైం ఇంకా. షూర్ అండి, షూర్ నో ప్రాబ్లం అండి. నేను యాక్చువల్లీ కన్సల్టేషన్ తీసుకోకపోయినా సమ్మన్ ఇస్ సెండింగ్ ఎ మెసేజ్, ఐ ట్రై టు రెస్పాండ్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతాయంటే మెసేజ్ ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోవడం వల్ల మిస్ అవుతుంటాయి. దట్ వాస్ నాట్ ఇంటెన్షనల్, దట్ ఐఎమ్ నాట్ రిప్లైయింగ్. కొన్నిసార్లు ఇట్స్ ఓవర్వెల్మింగ్ అనమాట, మనం పొద్దున్నుంచి టైం దొరకదు, ఇదేమీ అంటే ఫుల్ టైం సంథింగ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ ద సైడ్. సో దట్ ఇస్ హౌ నాకు రోజుకు 3-4 hours దొరుకుతుంది దీన్ని మేనేజ్ చేయడానికి. ఆ 3-4 చూస్తాను, అదే చాలా మెసేజెస్ కంటిన్యూస్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి, అవన్నీ ఈవెన్ ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. అది ఇక్కడ ఈ రోజు కాల్ పెట్టడం కూడా ఒక కారణం అదేనండి. అంటే నేను చూసినట్టున్నాను, రాత్రి 1 గంట వరకు గ్రూప్ లో నడుస్తున్నాయి. అందుకు నేను ఏమనుకున్నానంటే కాల్ పెడదాము, కొన్ని క్లారిటీ పెరుగుతుంది. అండ్ ఈ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఈ కాల్ ఒక వీక్లీ ఒకసారిగా పెడదామా అని ఒక థాట్ ఉందన్నమాట. సో ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ అండ్ షేర్ దేర్ థాట్స్. సో యా, థ్యాంక్స్ అండి రవి గారు. ఐఎమ్ అనిల్ గారు.